ఇది ప్రకృతికి సంబంధించినటువంటి పండుగ. ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అందరూ మట్టి విగ్రహాలకే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తులో ఉత్సవ కమిటీ సభ్యులే మీరే మట్టి విగ్రహాలు లేకపోతే నిమజ్జనానికి కూడా మీరు అనుమతించవచ్చు. పెట్టేటప్పుడు కూడా మీరు కఠినంగా ఉండాలి. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి ప్రకృతి పండుగ ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ స్వాతంత్రోద్యమ కాలంలో ఆ మహానుభావుడు ఈ తిలక్ గారు, బాలగంగాధర్ తిలక్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తే అది ఇంటిస్తాయి ఒడిస్తాయి. ఈనాడు భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచే కన్యాకుమారి వరకు కొన్ని కోట్ల విఘ్నేశ్వరులు ఈరోజు నిమజ్జనం కాబోతున్నారు. అంటే ఇంత మహత్తరమైన పండుగ పేదలు కానీ, మధ్యతరగతి కానీ, ఉన్నత వర్గాలు కానీ, ఆ కులం అని ఈ కులం అని ఏ కులం కూడా అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసి చేసుకునేటటువంటి మహాపండుగ ఇది. విఘ్నేశ్వరుడు యొక్క ఆటంకాలు కలగకుండా మన జీవన విధానం కొనసాగాలని మనం తీసుకొని అధికార యంత్రాంగం చెప్పినట్టుగా మీరు త్వరగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటే మంచిది. భవిష్యత్తులో ఇంకా ఏదైనా సౌకర్యాలు కావాలన్నా జిల్లా యంత్రాంగం తరఫున, ప్రభుత్వం తరఫున ఈ శోభాయాత్ర కావాల్సినటువంటి అన్ని అవసరాలు తీర్చేటటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, ఖమ్మం ప్రజలు ఎప్పుడు కూడా ఐక్యంగా అన్ని వర్గాలు, అన్ని మతాలు కలిసిమెలిసి జీవించి ఖమ్మం పట్టణ యొక్క అభివృద్ధితో పాటు మన సాంస్కృతిక సంప్రదాయాలు కాపాడుతున్నటువంటి ఖమ్మం ప్రజలందరికీ కూడా ఈ యొక్క శోభాయాత్ర సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం తరఫున సహకారం మరోనేమి కరెంట్ బిల్లు ఉచితంగా ఇచ్చారు. 200 సంవత్సరాలు గంటలు గారిని కోరుతున్నాం.